వెల్కమ్ టు VFM న్యూస్. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో జనసునామీగా జగన్మోహన్ రెడ్డి తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారని అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం నగరంలోని 20వ డివిజన్లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం నగరంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో మరొకసారి అధికారం దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున దోహదం చేస్తుందని తెలియజేశారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి ఇది అని తెలుపుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంశానికి సంబంధించి పెండింగ్లో ఉందని అది కూడా త్వరలోనే పూర్తి చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి కనీసం చెప్పుకునేందుకు ఏదీ లేకపోవడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఎవరు ఇచ్చేది అదే కూడా స్థానిక 20వ డివిజన్లో మొదలుపెట్టినాం ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బస్సు యాత్ర ద్వారా జనంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఒక జన సునామీగా ముందుకు సాగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటమి భయం అప్పుడే మొదలైంది. ఎందుకంటే అనంతపురం అర్బన్లో కూడా ఇప్పుడు చూస్తున్న పరిణామాలు అందరూ కూడా నిన్న ఏదో ఇందాక వెంకటరామరెడ్డి అని చెప్పినట్టు చెప్పారు, ఒకరు ఇద్దరు అని చెప్పేసి అవన్నీ పార్టీకి నథింగ్. ఎందుకంటే కనుక వైఎస్ఆర్ పార్టీకి అనంతపురం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటకు ఉన్నటువంటి నియోజకవర్గం. ఖచ్చితంగా చేసిన డెవలప్మెంట్ అన్నీ చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ అవన్నీ గ్రహిస్తారు. ఇంకా డెవలప్మెంట్ లేక కొన్ని కారణాలు నిలిచిపోయింది. ఒకటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాది, దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన నిన్న వచ్చేసి ఒక వ్యక్తి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి నేను ఫిల్అప్ చేస్తా అని చెప్పాడు. కానీ ఆల్రెడీ చేసిన డెవలప్మెంట్స్ ఆయన తెలియదు, ఏం చెప్పుకోవడానికి ఏం లేవు. కాబట్టి అనంతపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది. అది నిజం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వై నాట్ 175 చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిన్నటి సెల్ఫ్ గోల్ వాళ్ళే కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు మేధస్సుతో ఎలక్షన్లో మే 13వ తారీఖు పంపడము, దానివల్ల మా పార్టీ నాయకునికి జనంలోకి రావడానికి బస్సు యాత్ర జనంలోకి రావడం జరిగింది. ఈరోజు 9వ రోజు అనుకుంటా, ఇంకా 21 రోజు వరకు పెట్టినారు. ఏదో దీంట్లో జన ప్రవాహము అందరికి కానొస్తుంది. కానీ మాకు ఒకటే, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడే మమ్మల్ని గెలిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తుండే బస్సు యాత్రను ఆ పేపర్లు కానీ టీవీలో ఏమి చూపించలేదు. కానీ అది మాకు సంతోషం. ఎందుకంటే దానిని చూసుకొని వాళ్ళు పొద్దున ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ చూడడము, ఓహో పాదయాత్ర ఎత్తిపోయింది క్యాన్వాస్లు అని చెప్పి దాంట్లో మురిసిపోతున్నారు. గ్రౌండ్లో వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది బస్సు యాత్రలో ప్రత్యక్షంగా 10 రోజులు మేము పాల్గొన్నాం కాబట్టి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు జనం మీద 4 వెహికల్ చేసుకొని మీరు క్యాన్వాస్ మొదలుపెట్టిన మాత్రం ఏం కాదు. అనంతపురం అర్బన్లో కూడా ఖచ్చితంగా అందరూ కూడా నామినేషన్ తర్వాత ఎట్లుంటుందో అది కూడా ఒకసారి అనంతపూర్లో చూపిస్తాము. ఒక ప్రణాళిక రూపొందించుకుంటాము. పెద్ద కలుసుకొని కూడా రాబోయే కాలంలో వై నాట్ 175 వస్తుందో 130 వస్తుందో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే నగ్న సత్యం ఈరోజు కరాఖండిగా చెప్తున్నాను. 2014లో 2019 కూడా నేను చెప్పాను. ఖచ్చితంగా ఆర్స్కాల గ్రౌండ్లో అనంతపురం జిల్లాలో 12 సీట్లు వస్తాయంటే 12 సీట్లు వచ్చాయి. ఈరోజు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం పోతాం ముందుకు. ఎందుకంటే కొత్త పిచ్చోళ్ళు పొద్దున్నట్టు వాళ్ళే చేసుకుంటున్నారు. ఎంత అనుభవం ఉంది. అనుభవం నాయకులు అందరూ కూడా
ఒకటి రెండు ఉంటాయి. అందరూ టికెట్ ట్రై చేసినా టికెట్ రానప్పుడు పార్టీని ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి మీసాలు దూతుంటే మేము కూర్చొని ఇంట్లో ఊరు కూర్చోం కాబట్టి అందరూ కూడా ఇదే నాకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి చేసిన తర్వాత మనం జెండా పైన ఉంటే మనం బాగుంటాము. జగన్మోహన్ రెడ్డి బాగుంటేనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ బాగుంటాము. ఖచ్చితంగా నామినేషన్ తర్వాత హౌ అని చెప్పి తెలియజేస్తాం. దాన్ని ఎత్త ప్రాణానికి పోతాము. అది కూడా రాబో రోజుల్లో వాళ్ళకి ఎందుకంటే కనుక మాకు ఉండే ఒక సాక్షి పేపరు, సాక్షి ఛానల్, అంతో ఇంత ఎన్టీవీ టీవీని చూపిస్తున్నారు తప్పితే మాకు ఎవరు లేరు కాబట్టి ఇదే మాకు కావాల్సింది కూడా. ఎందుకంటే కనుక వాళ్ళు ఇంట్లో నిద్రపోవడానికి కారణం ఇదే. ఏదో పార్టీ వచ్చేసింది అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. తెలిసింది కదా రాబో కాలంలో. నిన్న దారుణంగా చంద్రబాబు నాయుడు ఎంత దారుణం అంటే నిమ్మగడ్డ రమేష్తో పెన్షన్లకు వాలంటీర్లు తీపిచ్చినదే వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేర్లు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు, చాలా దారుణము, పెన్షన్స్ ఇంటికి చేరలేదు అంటారు. ఖచ్చితంగా నేను కూడా గమనిస్తున్నాను, పైన దేవుడు కూడా చూస్తుంటాడు. నిజంగా వాలంటీర్లు ఎవరు తీపిచ్చినారు, ముసలి వాళ్ళకి కష్టాలు రావడానికి కారణం ఎవరు అని భగవంతుని తెలుసు. ఖచ్చితంగా దాన్ని పర్యావసాన్ని ఎదుర్కొంటావు. ఇన్ని పాపాలు చేయడం మంచిదే, ఎందుకంటే నీ రాజకీయ భవిష్యత్తు రైట్ ఓకే. ఎవరైనా కూడా రాజకీయం ఎదగాలనుకుంటారు కానీ నిర్దాక్షిణంగా 69 లక్షల మంది 66 లక్షల మంది ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ 66 లక్షల మంది వృద్ధులకు వాళ్ళని చూస్తున్నాం. నేరాలు ఘోరాలు అంత దారుణంగా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పైన జగన్మోహన్ ఒకటే మాట చెప్తుంటారు, పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అవన్నీ చూస్తుంటా అని చెప్పేసి. ఈ రోజు కూడా బస్సు యాత్రలు మీరు చూసినారు లేదో, ఎక్కడ కూడా వికలాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ ఎంతమంది కానొచ్చినా కూడా దిగి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరే వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తూ వెళ్తున్నాడు. మేము చూసాం 12:30 వరకు సంజీవపురం వారికి 12:45 చేరుకున్నాము. గతంలో వాస్తవం చెప్పాలి, గతంలో నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా కాసుకుంటారో రోడ్ల జనాలు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి జనం నీరాజం పడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ తెలియజేసిన వాళ్ళకి ఏం తెలియవు. ఎందుకు తెలియవు అంటే కనుక ఈనాడు పేపర్, జ్యోతి పేపరు ఖాళీ జనం చూపిస్తారు, బస్సు స్టార్టింగ్ ఎప్పుడో ఎండింగ్ ఎప్పుడో చూపిస్తుంటారు. కాబట్టి అది మాకు మంచిది ఒక ఇంతకు. కానీ వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా అధికారులను వచ్చి తీరుతుందని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తుంది.